ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2025 నూతన విద్యుత్ చట్టాన్ని విద్యుత్ సవరణ పేరుతో ఈరోజు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కూడా ఎన్నికల సందర్భంగా మేము అధికారం లేకొస్తే మరి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచము, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి ఈ స్మార్ట్ మీటర్లు విధానాన్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి ఈరోజు అధికారం లేకొచ్చి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈరోజు 2025 నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఈరోజు ఈ విద్యుత్ రంగంలో మరి రైతులకు సంబంధించినటువంటి ఉచిత కరెంటుకు సంబంధించి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి ఉచిత కరెంటుకు సంబంధించి మరి దీన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం అంతా ఇదంతా కుట్ర చేస్తుంది. తక్షణమే 2025 నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు విద్యుత్ సవరణ పేరుతో ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈరోజు 3 సార్లు మరి ఇప్పటికే మరి వందల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడింది. అయినప్పటికి కూడా మళ్ళీ ధరలు పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికంతా కారణం గత ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, ఎన్నికల సందర్భంగా మరి నారా లోకేష్ గారు మరి స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పినారు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా కూడా స్మార్ట్ మీటర్లు పగలగొడితే కేసులు పెట్టినారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది అధికారం లేకొచ్చి ఇప్పటికే స్మార్ట్ మీటర్లని మరి బిజినెస్ సెంటర్లకు సంబంధించి అంతా కూడా విధిస్తున్నారు. అంటే 300 దాటినటువంటి ప్రతి పేదవాడికి కూడా పేదవాళ్ళైనప్పటికీ వాళ్ళకి ఈరోజు మరి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈరోజు పేదలకు ఇచ్చే ఉచిత కరెంటును తీసేస్తున్నారు. అంతేకాకుండా రైతుల ఉచిత కరెంటును తీసేసాలని కుట్రపడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ నూతన విద్యుత్ సవరణ చట్ట బిల్లాన్ని రద్దు చేసి మరి విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తిరిగి ప్రజలకు ఇవ్వాలని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునియప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు.